హాయ్! నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. ఈరోజు ఏంటంటే, మరి పండగకి ఎక్కడికి వెళ్తాం చెప్పండి? రాజమండ్రి లోపల కోరుకొండ అమ్మమ్మ గారి ఊరనమాట. మా ఫేవరెట్ ఊరు. నేను చిన్నప్పుడు సెలవులనగానే ఇక్కడికే పరిగెట్టేసుకుంటూ వచ్చేసేదాన్ననమాట. ఇది మా అమ్మగారి ఇల్లు. మా వాళ్ళు రాగానే ఇంక టీవీ బొమ్మలు వాయించేస్తారులెండి. ఫస్ట్ స్టార్టింగ్ టీవీ ఉంటే చాలు. పిల్లలంటే టీవీయే కదండీ! రిమోట్ కోసం కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అనమాట. పక్కన అమ్మవారి గుడి ఉంటుంది. చాలా బావుంటుందండి. చుట్టూ చెట్టులు నిజంగానండి పువ్వులు చాలా బావుంటుంది. పల్లెటూరు అంటేనే మొక్కలు కదా! మనం అయితే అన్నీ కొనుక్కోవాలి కానీ, ఇక్కడేంటంటే తులసి మొక్కలు, మందార మొక్కలు, ఆల్ మొక్కలు వేసుకోవచ్చు. ఆ పువ్వులు కోసుకొని పూజలు చేసుకోవచ్చు. చాలా కరివేపాకు ఏదైనా మనం ఎంత కొనుక్కోవాలండి సిటీలోని 20, 30 ఎట్టి కొనుక్కోవాలి. ఇక్కడ ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ. అన్నీ ఫ్రీ. ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాను మీకు. చాలా బావుంటుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు బయట. దొంగల భయం ఏం లేదులెండి. పల్లెటూరులో అంత త్వరగా ఎవరు రారు. సిటీలో అంటే త్వరగా పోతాయని ఒక భయం ఉంటుంది. ఇది అన్నీ పొలాలు. పొలాల్లో ఇలా అమ్మేసుకొని ఇట్లా ఫ్లాట్లు కొనుక్కుంటున్నారనమాట. ఈ రోజుల్లో బంగారం మీదది, భూమి మీద పెట్టింది ఎక్కడికి పోదండి. డబల్ అవుద్ది. కొనగలమా? ఇక్కడైతే రూ. 1,00,00,000 సిటీల్లో 2, 3 కోట్లు అలా ఉన్నాయండి. ఎక్కడ తక్కువ లేదు స్థలాలు. ఏదైనా ఒక సొంత ఇల్లు ఉండాలండి. అద్దె ఇలా కట్టుకోవాలంటే కష్టమే. సిటీ అయినా, పల్లెటూరైనా తేడా ఏం లేదండి. అద్దెల మట్టికి వాయించేస్తున్నారు. 30,000 సిటీల్లో. పల్లెటూరులో 10,000 తక్కువేంటండి ఇంక ఎంట్రన్స్ బాబాగారు. నేను నీకున్నానమ్మా అని నా వంకే చూస్తున్నారు బాబాగారు. చూసారా మా వాళ్ళు? ఇది ఎంట్రన్స్ అనమాట. కూర్చోడానికి సోఫా సెట్ అండ్ బొమ్మలు. మై బాబా పిక్. ఎంట్రన్స్‌లో ఇయి ఉంటాయి. దేవుళ్ళు ఎక్కువ దర్శించుకోవచ్చండి. ఎక్కువ ఉంటారనమాట. మా వోళ్ళు ఎక్కువ పూజలు చేస్తారు కదా! ఇది మా తమ్ముడు రూమ్. నేను పెద్ద, మా తమ్ముడు చిన్న అనమాట. ఇది వాడి రూమ్. ఆహ్, ఎంతైనా అంతేలెండి. సెపరేట్ రూమ్ అనమాట. నెక్స్ట్ నా రూమ్ కూడా వస్తుంది. చూసేయండి మా వాడు ఏం దోచట్లేదు వాడికి. ఇది మై రూమ్. సెలవులకొస్తుంటే ఇక్కడే తినడం, తాగడం, దొల్లడం. అంటే డ్రింక్ అండి బాబు. తినడం అంటే అమ్మాళ్ళు వండినయి స్నాక్స్ తినడం, ఇక్కడ పడుకోవడం. అట్లా అనమాట. ఆడుకోవడం లూడో కట్ట వీళ్ళతోని. టైమ్ పాస్ మంచిగా అయిపోద్దండి. ఇది ఎంట్రన్స్‌లోని ఈ పక్కన డైనింగ్ టేబుల్లు, దాని పక్కన ప్లేట్స్ అనమాట. తీసుకొని తినడమే. మా పాప పిక్ అండ్ బాబా ఫ్రిడ్జ్. దాని తర్వాత మన లక్ష్మీదేవి కులదైవం వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవిని ఆరాధిస్తారనమాట మా వాళ్ళు. మా అమ్మగారు ఇంట్లో వంట చేసేస్తూ ఉన్నారు మా కోసం. నాన్ వెజ్ ఐటెమ్ ఫిష్, చికెన్, మటన్ ఉడుకుడుకుతూ ఉన్నాయి. మనం పెట్టుకొని తినేయడమే. ఇంకా పండగ పప్పులు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయన్నమాట. తీసుకొని తినడమే. రవ్వ లడ్డూలు, సున్నుండలు, పాకుండలు, అరిసెలు, అన్నీ ఆల్ ఐటెమ్స్ అనమాట. జంతికలు, అరిసెలు, పొంగడాలు చాలా బావుంటాయండి. ఇక్కడ తెచ్చుకొని టీవీ చూసుకుంటూ, స్నాక్స్ తింటూ, వేడి వేడిగా మా అమ్మ వండి పెట్టినయి ఉంటే ఎంత బావుంటుందో కదండీ! ఈవినింగ్ చూసారా బయట సూర్యుడు, గాలిపటాలు మరి పండగంటే ఏంటి గాలిపటాలే కదా! ఈ చుట్టూ చూస్తుంటే నిజంగా అక్కడే ఉండిపోవాలనిపించింది. నాకైతే రావాలనే అనిపించలేదు. అందుకనే పండగకి వెళ్తే 10 రోజులు పక్కా ఉండిపోతానమాట. స్కూలా ఇంక నా కోసం ఎదురు చూస్తుంది. "ఏరా నన్నొచ్చి తుడు" అని మిక్సీ గ్రైండర్. ఏంటో అండి పండగకొచ్చని పేరే కానీ పనంతా నాకే. ఇదిగో చూసారా పిల్లలు? వాళ్ళతో ఒక పిల్లనయిపోతాను నేను. వాళ్ళతో పాటు నేను గాలిపటాలు ఎగరేస్తూ ఉంటాననమాట. అదిగోండి సూర్యుడు. అదిగోండి మా కోరుకొండ, కోరికలు తీర్చే కొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఒక్కసారి మీరు విచ్చేయండి, చూడండి. మీ కోరికలు విన్నవించండి. తప్పకుండా నెరవేరుతాయన్నమాట. ఇది చుట్టూ పొలాలు, మామిడి కొమ్మలు. ఈ వైజాగ్‌లో మేము కొనుక్కోవాలండి. కానీ అక్కడ చూసారా ఇంటింటికో చెట్టుంది. పారిజాత వృక్షం. అబ్బబ్బబ్బబ్బా! అలా కొమ్మలు తుంచుకొని, ఇలా పెట్టుకొని, అలా పూజిస్తే నిజంగానండి దేవుడు ప్రత్యక్షమైనట్టే. అమ్ అమ్మవారి గుడనమాట. లేవగానే ముందన మాకు ఆవిడే కనిపిస్తూ ఉంటారు అక్కడ.
ఇదిగోండి ఆ కొండ, ఇది ఆ టీ తాగుతూ, మా అమ్మ చేసిన పకోడీ తింటూ, ఆ గాలిపటాలు ఎగరేసుకుంటూ ఆహాహా! లైఫ్‌లో ఉన్నవాడు ఏం మిస్ అవుతున్నాడో, లేనివాడు ఏం మిస్ అవుతున్నాడో తెలుస్తుందా మీకు? ఏదైనా మిడిల్ క్లాస్ హ్యాపీనెస్ వేరండి. డబ్బని పేరే కానీ లేదని ఒక మాటే కానీ నిజంగా ఈ లైఫ్ హ్యాపీ లైఫేనండి. ఉన్న దాంట్లో సర్దుకుని ఎంజాయ్‌మెంట్ చేసే లైఫు నన్నడిగితే 100% బెటర్ అనిపిస్తుంది. ఇదిగోండి గాలిపటాలు ఎగరేస్తూనే ఉన్నాం. ఇంక సాయంత్రం అయిపోతూ ఉందనమాట. ఏంటో రోజులన్నీ ఇట్టే గడిచిపోనియండి. 10 రోజులు, 10 నిమిషాలు అయిపోయినట్టు అయిపోయినాయి నాకు. ఇంకా 4 రోజులు ఉందామంటే స్కూల్లు ఓపెనింగ్. మళ్ళీ వాళ్ళు కాల్ చేసి వాళ్ళు వాయించేస్తారు. ఏంటి ఇంకా పంపలేదని. ఏం చేస్తాం తప్పదింక. మా వాడికి గాలిపటం, గాలిపటం అంటే అదిగోండి 3, 4 కాదు మా వోడు 10 తీసుకున్నాడు. ఇది నా ముగ్గులు. మరి పండగంటే ముగ్గులు, భోగి అంటే ఏంటి? వేడి నీళ్ళు. ఈ నీళ్ళతో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని మన పెద్దలు, పూర్వీకులు చెప్పిందనమాట. ఇది కోయ్ కోయ్ కోడిని కోయ్ అనే పాటది మా వీడియో అనమాట. ఆ వేడి సలసలా మరుగుతూ ఒక్కొక్కడు నలుగు పెట్టుకుని స్నానాలు కూడా అయిపోయినాయి. దాని తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళి దండాలన్నమాట. మరి పెట్టుకోవాలి కదా! అమ్మవారిని మొక్కాలి కదా! మొక్కేసిన. అమ్మ ఈ ఇయర్ అయినా కొంచెం మాకు ఇల్లు ప్రసాదించండి పిల్లలు బాగుండాలి అని. దాని తర్వాత మా చుట్టుపక్కల పువ్వులు, వాళ్ళు పెట్టిన ముగ్గులు కూడా మనం చూస్తాం కదండీ! మార్కులెయ్యాలి కదా! 100కి ఎన్ని అని. ఓకే. 10కి. తర్వాత మా వాళ్ళు రెడీ అయ్యారు కదా! వాళ్ళని కూడా పిక్స్ తీశాను. ఇట్లా పెట్టాను. తర్వాత అమ్మవారి పూజలు. మరి పెద్దలంటే పెద్దల పండగ కదా! మరి వాళ్ళకి అన్ని రకాలు వడ్డించి దేవుని పూజలు చేయాలి కదా ఆ రోజు. ఆ రోజు లక్ష్మీదేవికి పళ్ళు, పలహారాలు పెట్టి, పెద్దలకి మూల పరమాన్నం, గారె, పులిహార, కలగలుపు కర్రీస్, పప్పు, ఆవకాయ, ఆహ్, రసం ఇవన్నీ మూల పెట్టాలి కదా! కొత్త బట్టలు అవన్నీ మూల పెట్టేసినాం. పూజ చేసేసినాం. ఆ తర్వాత దండాలు పెట్టేసినాం. పెద్దల్ని పిలిచి వాళ్ళకి ఆరగింపించేసినాం. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పండగంటేనే పెద్దల పండగ కాబట్టి వాళ్ళని తలుచుకుంటూ ఉండాలండి. వాళ్ళే మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. అదైతే చెప్పగలను నేను. వాళ్ళు వెళ్ళిపోయినా మనతోనే ఉంటూ ఉంటారు. కాకి రూపంలోని. బయట రోజు ఒక ముద్దు పెడుతూ ఉండాలండి. తర్వాత ఏముంది వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఇంక మనం కుమ్మడమే కదా! పప్పా లెస్ట్ కుమ్ముడు అమ్మడు. పులిహార, గారి, పరమాన్నం, కలగలుపు కర్రీ నాకు చాలా ఇష్టం అండి. వేసుకొని తింటే ఉంటది స్వామి రంగా అద్దరిపోవాలంతే. మా వోళ్ళు టీవీ చూస్తుంటే ఓ పక్కన నేను వేడి వేడిగా లాగించేస్తున్నాననమాట. దాని తర్వాత వేడి వేడి అన్నంలోని కమ్మన పప్పు కాచిన నెయ్యి, ఆవకాయ వేసుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటే బ్లాస్ట్. అంతేనండి. ఇంకేం కావాలి చెప్పండి? అబ్బా! అమృతమే. మా ఫ్రెండ్ పెట్టిన ముగ్గు అద్దరిపోయింది కదూ! మా పాపని గిర్ర గిర్ర తిరిగేసే అమ్మవారిని చదివేలాగా క్లాస్ ఫస్ట్ కాపోయినా చదివేలా దీవించు తల్లి అని దండం పెట్టించేసాననమాట. తిరిగేయమన్నాను. ఒక 3 టైమ్స్ తిరిగేస్తూ ఉందనమాట. అమ్మ కనకదుర్గమ్మ తల్లి చల్లగా చూడమ్మా అని మొక్కుకుంటుందనమాట. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు ముక్కనుమ కోడిని కోసి బూరెలు వండుతారు కదండీ! అదిగోండి. వాళ్ళకి కూడా అమ్మవారికి నైవేద్యం పెడతారు మాకు. చాలా బావుంటుంది. బూరెలు, గోదావరి బూరెలు ఎంత బావుంటదండి. దాంట్లో వేడి వేడిగా వేడి వేడి బూరెల్లో పైన చిన్న హోల్ పెట్టి దాంట్లో వేడి వేడి నెయ్యి పోసుకొని తింటే ఉంటది స్వామిరంగా. ఒక 10 కేజీలు పెరగాలండి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బంగారం కుకింగ్ స్పెషల్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.